హలో కాకా, ఒక్కసారి 3 నిమిషాలు నాకు కేటాయించు. ఏదైనా నేర్చుకున్నా అంటేనే లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయి, ఫాలో అవ్వు. లేకుంటే స్క్రిప్ట్ చేసి 3 నిమిషాలు కేటాయించు ప్లీజ్. ఒక ఊర్లో కిరాణం షాప్ ఉంటది. ఆ కిరాణం షాప్ ఓనర్ ఎర్లీ మార్నింగ్ షాప్ ఓపెన్ చేస్తుంటే ఆ షాప్ ఎదుట ఒక మహిళ నిలబడి ఉంటది, ఒక లేడీ. ఆమె నిలబడి ఆ షాప్ కి వెళ్ళి చూస్తా ఉంటే ఆ కిరాణం షాప్ ఓనర్ ఆ లేడీని అడుగుతాడు, ఏందమ్మా ఇంత మార్నింగ్ వచ్చి మీకు ఏమైనా సామాన్లు కావాలని అడిగితే, సామాన్లు ఏమవుతుందా, నిన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎక్స్ట్రా నాకు 10 రూపాయలు ఇచ్చిల్లు అని చెప్పేసి అది లేడీ అంటది. లేడీ ఆ 10 రూపాయలు ఆయనకి ఇస్తూ ఉంటే ఆయన అంటాడు కదా, కామన్ గా మహిళలు ₹2 బార్గింగ్ చేస్తా ఉంటారు, బేరం ఆడుతూ ఉంటారు. 10 రూపాయలలో ఏముందమ్మా ఇంత మార్నింగ్ వచ్చిందంటే, అన్న బార్గింగ్ అనేది సహజ సిద్ధాంతం, అది ఎవరైనా చేస్తారు, అది కామన్. కానీ మనది కాని సొమ్ము మనకు రూపాయి కూడా వద్దన్నా, అలాంటి పాపం సొమ్ము మనకు వద్దు అని చెప్పేసి అనుకుంటూ ఆ మహిళ చెప్తుంది, మా ఆయన చనిపోయే ముందు ఎప్పటికీ నాకు ఒక మాట చెప్పేటోడు, ఎవరి రూపాయి మనకు రాసి పెట్టుకుంటే ఏదైనా మనకి వస్తుంది, కానీ ఎవరికి రూపాయి మనం ఎక్కడ కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ముంచొద్దు, ఎవరి రూపాయి మనం ఎగ్గొట్టద్దు. అలాంటి పాపపు సొమ్ము ఎప్పటికైనా మన పిల్లలకు తగులుతుంది, అది గుర్తు పెట్టుకో. ఎవరి రూపాయి మనకు వద్దు, మన కష్టార్జితమే మనకు కావాలి. పాపపు సొమ్ము పాము లాంటిది, ఎప్పటికైనా కాటేస్తుంది. ఆ శాపం మన పిల్లలకు తగులుతుంది అని చెప్పేసి నాకు ఎప్పటికీ చెప్పేటోడు. మా హస్బెండ్ చనిపోయే ముందు వరకు నాకు ఇది మాట చెప్తూ ఉండేటోడు అని చెప్పేసి ఆ మహిళ కిరాణం షాప్ ఓనర్ చెప్తా ఉంటే, ఆ కిరాణం షాప్ ఓనర్ షాక్ అవుతాడు. 10 రూపాయలకి మేము ఇంతగానం మాట్లాడుతుంది అని చెప్పేసి ఆయన షాక్ అయ్యి ఏం చేస్తాడు, ఎంబడి డెస్క్ తీసి అందులోకి వెళ్ళి 500 రూపాయలు తీసి ఉరికి పోయి, ఆయన అయితే కిరాణా షాప్ ఓనర్ ఒక డీలర్ దగ్గర నుంచి సామాన్లు తేవాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఆయన అమ్మాలంటే ఇంకో డీలర్ దగ్గర నుంచి సామాన్లు తేవాలి కదా. ఆ డీలర్ దగ్గరికి పోయి, అన్నా నేను వారం రోజుల కింద నీ దగ్గర సామాన్లు తీసుకున్నా చూడు, ఆ సామాన్లు ఒక 500 రూపాయలు నేను మిమ్మల్ని మీకు ఎగ్గొట్టినా అన్న, నన్ను క్షమించండి, 500 తీసుకోండి అన్న అంటే, ఏముంది ఎగ్జాంపుల్ XYZ, ఏముంది రాజు 500లలో వచ్చే వారం వచ్చినప్పుడు ఇద్దు కదా. లేదు లేదన్నా, నాకు మంచిగా అనిపించట్లేదు, ఇది పాపపు సొమ్ము, ఇది ఎప్పటికైనా నా పిల్లలకు శాపంగా మారుతుంది, తప్పు, నేను ఒకరిని ముంచి నేను తీసుడు తప్పన్నా, మీ 500 మీరు తీసుకోండి, నా పిల్లలకి శాపం వద్దని చెప్పేసి ఆయనకు దండం పెట్టి వెళ్ళిపోతాడు. ఆ డీలర్ ఎవరైతే ఉన్నాడో ఆయన షాక్ అవుతాడు. షాక్ అయ్యి, అరే ఈయన 500కే ఇంతగానో అంటాడు కానీ నైట్ పడుకునేటప్పుడు ఎప్పటికీ నిద్ర ఒక రోజు అవుతుంది నిద్ర పట్టదు, 2 రోజులు అయితే నిద్ర పట్టదు. అసలు ఆయనకి ఎందుకు నిద్ర పట్టదంటే, ఆయన డీలర్ షాప్ పెట్టుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఒక 5 లక్షల రూపాయలు అప్పు తీసుకొస్తాడు. ఆ 5 లక్షల రూపాయల అప్పు ఇచ్చిన వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన నెక్స్ట్ డే చనిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ చనిపోతే ఈయన అనుకుంటాడు కదా, అరే ఫ్రెండ్ చనిపోయింది కదా, ఇప్పుడు ఆ 5 లక్షల అప్పు తెచ్చింది ఈ డీలర్ షాప్ అయినప్పుడు ఆయన ఫ్రెండ్ ఇద్దరికే తెలుసు, కానీ ఆయన ఫ్రెండ్ చనిపోతాడు. ఫ్రెండ్ చనిపోయినప్పుడు ఆయనకు ఒక్కడికి కదా తెలిసింది. ఆ సిచ్యువేషన్ లో ఈయన ఏం చేస్తాడు, ఎవ్వరికి తెలియదు కదా, ఎగ్గొట్టేయచ్చు కదా అని చెప్పి సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది, 3 సంవత్సరాలు అయిపోతుంది. ఆ ఎవరైతే ఫ్రెండ్ ఆయనకు 5 లక్షలు ఇచ్చిండో వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికి కూలి పని, ఇంటి పనులు అవి చేసుకుంటా పిల్లల్ని పోషించుకుంటా ఉంటది. పిల్లల్ని పోషించుకుంటా ఉంటే ఈయన చూస్తాడు, ఎవరైతే ఈ డీలర్ షాప్ పెట్టుకున్నాడో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి 5 లక్షలు తెచ్చుకున్నాడో ఈయన చూస్తాడు, కానీ అవసరం లేదు, వాళ్ళకి తెలియదు కదా అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఈ కిరాణా షాప్ అని చెప్పిన మాటలు విని వాళ్ళ పిల్లలకు ఆ శాపం తగ్గుతాదన్న మాటలు విని నిద్ర పట్టక ఎర్లీ మార్నింగ్ పోయి బ్యాంకుకి వెళ్ళి ఒక 10 లక్షలు డ్రా చేసుకుని, ఫస్ట్ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య ఉందో, చనిపోతాడు కదా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య ఉందో, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె 2 కాళ్ళు మొక్కి, అమ్మ నన్ను క్షమించి నీకు ఫస్ట్ ఒక మాట చెప్పాలి, ఏంటంటే మీ ఆయన బతుకున్నప్పుడు నాకు 5 లక్షల రూపాయలు అప్పించిండమ్మా, నాకు షాప్ పెట్టుకోవడానికి సహకరించినప్పుడు ఆయన చనిపోగానే నేను ఎగ్గొడదాం అనుకున్నా, కానీ నాకు నిద్ర పట్టకుండా అయింది, మనశ్శాంతి లేకుండా అయిందమ్మా, ఇదిగో మీ 10 లక్షలు మీరు తీసుకోండి అమ్మా అని చెప్తే, ఈ 10 లక్షలు వాస్తవంగా ఆ ఇంటింటి పని చేసుకునే ఆ మహిళకు, ఒక ఫ్రెండ్ వాళ్ళ భార్యకు చాలా గొప్ప విషయం. పిల్లల్ని పోషించుకోవడానికి వాళ్ళ స్టడీ ఫీజు, స్కూల్ ఫీజు, XYZ వాటికి చాలా అవసరం. ఆ పైసలు తీసుకుని ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయితే, ఈ హ్యాపీగా ఫీల్ అయిన ఆమె ఎవరో తెలుసా, ఫస్ట్ అయితే ఆ కిరాణం షాపుకు 10 రూపాయలు ఇస్తుందో ఆమెనే ఈమె. అంటే చూడు, ఒక చక్రం ఎలా తిరుగుతుందో. ఎప్పుడైనా లైఫ్ లో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, లా ఆఫ్ కర్మ సిద్ధాంతం ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు. అది మంచి అయినా చెడైనా. మనమేమనుకుంటాం, ఎవరు చూడట్లేదు కదా, ఏం చేయట్లేదు కదా, అరే ఎవరినైనా మోసం చేయొచ్చు, ఏం చేయొచ్చు, రూపాయి కాదు ఒకప్పుడు ఏమనేదంటే, అరే నీ పాపం మీ బిడ్డలు తగ్గుతుంది, మీ ముత్తాతలు తగ్గుతుంది, తాతలు తగ్గుతుంది. ఇప్పుడు పాపం ఎప్పటికప్పుడు తగ్గుతుంది, ఏ రోజుకి ఆ రోజే పాపం తగ్గుతుంది. ఒకరిని మోసం చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. థ్యాంక్ యూ.